నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. జెన్జీ నిరసనల గురించి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనం బంగ్లాదేశ్లో, అటు శ్రీలంకలో, ఇటు నేపాల్లో జరిగిన జెన్జీ నిరసనలు చూసాము. అండ్ భారతదేశంలో కూడా జెన్జీ నిరసనల గురించినటువంటి చర్చ విపరీతంగా నడుస్తోంది. మొన్ననే జంతర్ మంతర్ ప్రొటెస్ట్లను చూసాము. అండ్ ఇప్పుడు ఈ అభిజిత్ దిప్కే వీళ్ళందరూ కూడా ఆయా స్కూళ్లను సందర్శిస్తూ ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. దాన్ని గ్లోరిఫై చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నేపాల్లో జెన్జీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కూడా తిరక్క ముందే అక్కడి ప్రధాని బాలెన్ షాకి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అండ్ బాలెన్ షా మొత్తంగా చెప్పాలంటే అక్కడ జెన్జీని మొబిలైజ్ చేయడంలోనూ, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి యంగ్స్టర్స్ని మొబిలైజ్ చేసి అక్కడి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూలదోసి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఇవాళ అదే బాలెన్ షాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు అసెంబ్లీకి కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటుకు కూడా వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అండ్ అక్కడ ఉన్నటువంటి ఏ పోరాటాల ద్వారా అధికారంలోకి వచ్చాడో అవే పోరాటాలని అణిచివేసే పరిస్థితుల్లోకి వెళుతున్నాడనేది ఇప్పుడు అక్కడ తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు బాలెన్ షాకు వ్యతిరేకంగా నెలకొంటున్నాయి. ఆ వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బేసికల్లీ జెన్జీ ప్రొటెస్ట్ల వల్ల జరిగే నష్టాన్ని జస్ట్ 6 నెలల్లోనే నేపాల్ మనకు ఒక ఉదాహరణగా చూపిస్తోంది. భారతదేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ బాలేంద్ర షా, ఇతని పేరు బాలేంద్ర షా. ఇతను నేపాల్ నూతన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సుమారు 6 నెలల క్రితం మార్చి నెలలో జరిగిన ఎలక్షన్స్లో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధాని అయినటువంటి కేపీ శర్మ ఓలీని ఝాపా నియోజకవర్గంలో ఓడించాడు. అంతకుముందు ఆయన కాఠ్మండూకి సంబంధించినటువంటి మేయర్గా పనిచేశాడు. అండ్ బాలెన్ షాకి పేరు ఏంటంటే ఆయన యంగ్స్టర్ అండ్ ఇంజనీర్గా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం ర్యాపర్గా, అంటే ఈ ర్యాపర్స్ అంటారు కదా మనం మామూలుగా మ్యూజిక్కి సంబంధించి, సో ర్యాపర్గా ఆయనకు మంచి పేరుంది. సో పాటలు కట్టడము, ఆ పాటల ద్వారా ఉద్యమాన్ని నిలపడము అండ్ యువతని ఆకట్టుకోవడము, దీంట్లో దిట్ట బాలెన్ షా. సో అక్కడ జెన్జీ పోరాటాలు పోయిన సంవత్సరం 2025 సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి జెన్జీ అప్రైజింగ్ ఏదైతే నేపాల్లో జరిగిందో ఆ టైంలో ఆ పర్టికులర్ మూమెంట్స్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి బాలెన్ షా. సో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో గెలిచాడు. అండ్ జెన్జీ ప్రొటెస్ట్ తోటి మొత్తంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూలదోశారు. సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఈ 6 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, పీఎం అయిన అనతి కాలంలోనే అనేక తప్పుడు నిర్ణయాలు బాలెన్ షా తీసుకున్నాడు. అతని అనుభవ రాహిత్యం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఆయనకు అసలు గవర్నెన్స్ మీద ఐడియా లేకపోవడము, కేవలం మూమెంట్స్ చేయడం తెలుసు కానీ ప్రభుత్వాన్ని నడపడంలో ఆయనకు ఎటువంటి అసలు అనుభవము లేదు, పరిజ్ఞానము లేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, అసలు బేసికల్లీ నేపాల్ మీద పూర్తిగా భారతదేశం మీద డిపెండ్ అవుతుంది నేపాల్ మొదటి నుంచి కూడా. నేపాల్ అనేది స్వతంత్ర దేశంగా ఉన్నది కానీ బట్ భారత్ లేకుండా నేపాల్ అనేది లేదు, 100% మనం చెప్పవచ్చు. అట్లాంటి నేపాల్లో ఏం చేశాడంటే భారతీయ ఉత్పత్తుల మీద కస్టమ్స్ డ్యూటీని విపరీతంగా పెంచేశాడు. దీంతో ఎవరు నష్టపోతారు? కస్టమ్స్ డ్యూటీ పెంచితే నిజంగానే అక్కడ కొనుగోలుదారుడు నష్టపోతాడు. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు. వాళ్ళకు రేట్లు పెరిగిపోయినా ఇప్పుడు చాలా విపరీతమైనటువంటి ఒక కోపంతో ఉన్నారు. బికాజ్ రేట్లు ఎందుకు పెరిగాయి అని అంటే కనుక మన దగ్గర కరెక్ట్గానే ఉన్నాయి రేట్స్, వాళ్ళు కస్టమ్ డ్యూటీస్ వేయడం ద్వారా వాళ్ళు ఆ రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. దాంతో బాలెన్ షాకు వ్యతిరేకత పెరిగింది. రెండో అంశం ఏంటంటే, భారత్ నేపాల్ సరిహద్దులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశాడు. సో కాలాపానీ కావచ్చు, లిపు లేక్, లింపియాధురా ఇట్లాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్ మీద ఇది నేపాల్ భూములు, మీరు మానస్ సరోవర్కి వెళ్ళాలంటే, ట్రై జంక్షన్ నుంచి వెళ్ళాలంటే మా పర్మిషన్ కావాలి, మేము అనుమతి ఇవ్వాలి, ఇది మా భూములు అంటూ కూడా విపరీతంగా ఒక కొత్త వాదనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీంతో అదొక సమస్యగా మారింది. దాంతో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి సమస్యగా మారింది. ఇక మూడో అంశం ఏంటంటే, ఫారిన్ డిప్లొమాట్స్ ఎవరైతే వేరే విదేశాల నుంచి వచ్చినటువంటి డిప్లొమాట్స్ ఉంటారో వాళ్ళని హ్యాండిల్ చేసే విధానంలో పూర్తి అపరిపక్వ విధానాల్ని అవలంబిస్తున్నాడనేది ఇంకొక విమర్శ. ఈవెన్ ఆయన ఒక సందర్భంలో అయితే, నేను విదేశాంగ కార్యదర్శుల్ని వీళ్ళని ఈ స్థాయి వాళ్ళని నేను కలవను, నేను ప్రధానమంత్రిని, కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాత్రమే డైరెక్ట్గా మాట్లాడతాననే దాకా వెళ్ళిపోయాడు. సో నిజానికి నేపాల్ అనేది చిన్న దేశం. భారత్ కనుక నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని అన్నింటినీ ఆపేస్తే నేపాల్ చితికిపోతుంది. అట్లాంటి నేపాల్ ప్రధాని, నేను ప్రధానిని కాబట్టి నాతో ప్రధానులతోనే నేను మాట్లాడుతాననే ఒక అహంకార ధోరణిలోకి బాలెన్ షా వెళ్ళాడు. దీంతో
మొత్తంగా డిప్లొమాటిక్ ఛానల్స్ అన్నీ కూడా చాలా సీరియస్గా డిప్లొమాట్స్ అందరూ కూడా సీరియస్గా ఉన్నారు అనేది కూడా ఇంకొక అభియోగం. ఇక నాలుగవది ఏంటి అని అంటే అసలు బేసికల్లీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అని వాళ్ళది ఒక పార్టీ ఉంది. ఈ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి బాలెన్ షాకి పడట్లేదు. సో తన సొంత పార్టీయే పూర్తిగా ఆయనకు వ్యతిరేక ధోరణిలో ఉంది. ఈవెన్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు భారతదేశానికి వచ్చారు. మొన్న ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకులను కలిశారు, ఆర్ఎస్ఎస్ నాయకులతో మాట్లాడారు, అండ్ ఈవెన్ బీజేపీ కార్యాలయానికి వెళ్ళి బీజేపీ నాయకులతో ముచ్చటించారు. సో వాళ్ళు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ఏమో భారతదేశంలోని అధికార పార్టీతో సత్సంబంధాలు నడిపే ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వ పరంగా బాలెన్ షానేమో భారత వ్యతిరేక ధోరణులను అవలంబించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మరొక అంశం ఏంటి అని అంటే కనుక ఇప్పటికే మనం అగ్నివీర్ స్కీమ్ భారతదేశం తీసుకొచ్చింది. అండ్ నేపాల్కి సంబంధించినటువంటి గూర్ఖాలు లేకపోతే నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా నేపాల్ రెజిమెంట్ గూర్ఖా రెజిమెంటే ఉంది. సో వాళ్ళని కూడా మన ఇండియన్ ఆర్మీలో చేర్చుకుంటాం. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు భారతీయ ఆర్మీ నుంచి వస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అగ్నివీర్ స్కీమ్ని ఆయన వ్యతిరేకించేసి ఆర్మీలో జాయిన్ కామని చెప్పారు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఉపాధి దొరకని పరిస్థితి. సో మేము ఇప్పుడు ఈవెన్ వెటరన్స్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు గతంలో పనిచేసినటువంటి మాజీ సైనికులు అందరూ కూడా ర్యాలీ నిర్వహించారు, నిరసనలు చేస్తున్నారు బాలెన్ షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇవి మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఎక్కడ నిరసనలు జరిగినా వాటిని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి నిరసనల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి నిరసనల్ని అణిచివేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఇదే బాలెన్ షా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి బాలెన్ షా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ అంటారు వాళ్ళు, నేషనల్ అసెంబ్లీ అంటారు, సో పార్లమెంట్ అనుకోవచ్చు, పార్లమెంట్ సమావేశాలకు ఆయన అసలు అటెండే అవ్వట్లేదు. ఇప్పటి వరకు సుమారు 39 సార్లు సమావేశాలు జరిగితే అందులో కేవలం 5 సమావేశాల్లో మాత్రమే బాలెన్ షా పాల్గొన్నాడట. ఒక ప్రధానిగా ఉండి 5 సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారు. నిజంగానే ఏదైనా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారంటే ఏదో విదేశీ పర్యటనలో ఉన్నాడో ఇంకోటి అనుకుంటే పర్వాలేదు. బట్ స్వదేశంలో ఉండి అదే ఖాట్మండూలో ఉండి కనీసం పార్లమెంట్కి ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. దీని మీద ఈవెన్ అక్కడి స్పీకర్, వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ కూడా ప్రధానికి ఏకంగా నోటీసులు ఇచ్చాడు, మీరు పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ కావాలి అని. అంటే చూడండి, అసలు ఎక్కడో ఒక ఇంజనీరింగ్ చదివినవాడు, ఏదో ర్యాపింగ్ చేసుకునేవాడు, ఒక మ్యూజిక్ ఆల్బమ్స్ తయారు చేసుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఏ పరిస్థితి ఉంటుందో ఇప్పుడు నేపాల్ అనుభవిస్తోంది. ఇక మరొక వైపు ఈ జెన్జీ ప్రొటెస్ట్ వల్ల జరిగిన నష్టం గురించి కొంత వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2025 సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి ఈ జెన్జీ ప్రొటెస్ట్ల వల్ల నేపాల్, వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం చెప్తున్నాను నేను, నేపాల్ 1.3% ఆఫ్ నేపాల్ జీడిపి నష్టపోయింది. వాళ్ళ మొత్తం జీడిపిలో 1.3% నష్టపోయినట్టుగా తెలుస్తోంది. అండ్ అంతేకాదు, ఫైనాన్షియల్ ఇయర్ 2025లో వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ 4.6% ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఈ జెన్జీ ప్రొటెస్ట్ తర్వాత 2.3% పడిపోయింది. సగానికి సగం జీడిపి గ్రోత్ రేట్ పడిపోయింది. దీనికి సరే ఓకే, ఓన్లీ జెన్జీ ప్రొటెస్ట్ల కారణం అంటే జెన్జీ ప్రొటెస్ట్లు అండ్ దాంతోపాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆయిల్ క్రైసిస్ నడుస్తోంది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నిటి నేపథ్యం కూడా ఉండవచ్చు. ఓవరాల్గా ఈ సంక్షోభ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి బాలెన్ షా ప్రయత్నం చేయాల్సింది పోయి పూర్తిగా ఆయన ఏదో పార్లమెంటుకు రాకుండా తాను మంచిగా హ్యాపీగా ఏదో తన నివాసంలో కూర్చొని ఏ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాడో ఏంటో కానీ మొత్తానికి అయితే చెప్పాలంటే నేపాల్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ బాలెన్ షా. సో జెన్జీ ప్రొటెస్ట్ల అవుట్కమ్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో ముందు తీసుకొచ్చాను. ఎందుకు అన్ని జరుగుతాయని నేను అనట్లేదు, బట్ ఎస్, అనుభవ రాహిత్యము, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి కీలకమైన లక్షణాలు లేకపోతే వచ్చే సమస్యలు ఇవి. ఇప్పుడు మనం అభిజిత్ దీప్కేని కూడా చూస్తున్నాం. సోషల్ మీడియా నిజానికి నెరేటివ్స్ బిల్డ్ చేయవచ్చు, వాళ్ళు చాలామంది క్రౌడ్ని మొబిలైజ్ చేయడానికి కొంత ఉపయోగపడవచ్చు, అండ్ ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుకడానికి ఉపయోగపడవచ్చు, అండ్ స్ట్రీట్ మొబిలైజేషన్కి తోడ్పడవచ్చు. కానీ గవర్నమెంట్ నడపడం సోషల్ మీడియాలో ట్రాక్షన్ బిల్డ్ చేసినంత ఈజీ కాదు. అండ్ ఇంకోవైపు చెప్పాలంటే నేషన్ బిల్డింగ్ అంటే దేశాన్ని నిర్మించాలన్నా, దేశాన్ని నడిపించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా కానీ ఒక భావజాలం, ఐడియాలజీ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఐడియాలజీ అయినా కావచ్చు, ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి. దాంతోపాటు ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి. సంస్థాగతమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైన ధోరణిలో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే నాయకత్వ పటిమ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్స్, అన్ని ఏజెన్సీస్ పైన, ఇన్స్టిట్యూషన్స్ పైన, వ్యవస్థల పైన నమ్మకం ఉండాలి. ఆ వ్యవస్థల్ని నడిపించేటువంటి చొరవ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. ఇంకా చెప్పాలంటే విధానాలు ఎలా రూపొందించాలో తెలిసే అవగాహన ఉండాలి.
నెగోషియేషన్స్ చేయగలగాలి. ఒకసారి ఒక మెట్టు దిగడం ఉంటుంది, ఒక మెట్టు పెరగడం ఉంటుంది. ఈ నెగోషియేషన్స్ టెక్నిక్స్ ఉండేటువంటి నాయకులు నీ పక్కన ఉండాలి. ఇంప్లిమెంటేషన్, నిజంగా అనుకున్నవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సమయం పట్టవచ్చు, ఈజీ కాదు. ఒక దేశంలో నడిపించాలంటే, ఒక డెమోక్రటిక్ సెటప్లో నడిపించాలంటే దానికి ఓపిక ఉండాలి, సమర్థత ఉండాలి, చొరవ ఉండాలి, చాణిక్యం ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటే ఒక గవర్నమెంట్ని నడపగలుగుతారు. అందులోనూ మన దేశం లాంటి దేశం, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము, వివిధ వర్గాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల ఆచార వ్యవహారాలతో కూడినటువంటి ఈ భారతదేశాన్ని నడపడానికి నిజంగా చెప్పాలంటే అనుభవం చాలా కీలకం. జెన్జీ కదా, వచ్చేసారు కదా, మేము ఆవేశంతో ఏదైనా మాట్లాడతాము అని అంటే ఈ దేశం కొలాప్స్ అవుతుంది. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ నాయకుడు, మనకు చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళందరూ దోచుకునేవాళ్ళు అని. మేబీ వాళ్ళు అవినీతి పనులు ఉండవచ్చు కాక, బట్ ఈ దేశంలో అత్యంత కష్టమైనటువంటి ఒక ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది రాజకీయమే. నా అనుభవంతో చెప్తున్నాను, చాలామందితో నేను మాట్లాడుతూ చెప్తున్నాను. ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కానీ, ఒక ఎంపీ అయిన తర్వాత కానీ, ఒక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి వ్యక్తిని కలిసే, అంటే కొంచెం బాగా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల్లో మమైకం అవుతారు, ప్రజలను కలుస్తూ ఉంటారు, వాళ్ళ గ్రీవెన్సెస్ చూస్తూ ఉంటారు, పొద్దు నుండి రాత్రి దాకా తిరుగుతూనే ఉంటారు. అసలు వాళ్ళు ఎంత శ్రమిస్తారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయ నాయకుడు అయిపోయాడు, పవర్లో ఉన్నాడు, అతనేదో అవినీతి చేస్తున్నాడు అంటే ఈ మైండ్ సెట్తో ఉండడం కరెక్ట్ కాదు. ఎస్, దాంట్లో అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనపైన ఉంది. జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకత ఉండాలి. అంతేగాని కేవలం రాజకీయం అంటేనే దోచుకునే విధానము, రాజకీయం అంటేనే వాళ్ళకేమీ తెలియదు అనుకుంటే మాత్రం పొరపాటు. సో అనుభవం చాలా ముఖ్యము. అనుభవంతో కూడినటువంటి ఈ యంగ్స్టర్స్ని అడ్రస్ చేయగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని కేవలం ఆవేశాలకు లోనై, ఎమోషన్స్కి గురి చేసుకొని, కేవలం ఎమోషన్స్ని బేస్ చేసుకొని అధికారాలు మార్చే ప్రయత్నం చేస్తే, ఉద్యమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తే నేపాల్ లాంటి పరిస్థితి ఈవెన్ భారతదేశానికి వచ్చినా ఆశ్చర్యం లేదు. సో అందుకే తస్మాత్ జాగ్రత్త. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.